మరో బ్రేకింగ్ అంటుంది. సంక్రాంతి సందర్భంగా జరగాల్సిన తిరుపతి జిల్లాలోని రంగంపేట జల్లికట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామస్తులు, యువకులు ఇవాళ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం రంగంపేట జల్లికట్టు అంటేనే పోలీసుల ఆంక్షలు, యువకుల సవాళ్ల మధ్యన జల్లికట్టు నిర్వహిస్తారు. అయితే మరి కాసేపట్లో రంగంపేటలో జల్లికట్టు ప్రారంభం కాబోతోంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో చూసేందుకు తిరుపతి నుండే కాకుండా చంద్రగిరి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 1 గంటకు జల్లికట్టు ప్రారంభం కానుంది. చేయాలని చెప్పి నిర్ణయించుకొని పోలీసు గారు పర్మిషన్ తీసుకొని ఎక్కువ జనాలు వచ్చేస్తారు. మామూలుగా అయితే 10-20 వేలు పక్క రాష్ట్రాల నుంచి, మన పక్క కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ కూడా వస్తున్నారండి పండగకి. చాలా అద్భుతంగా జరుగుతుంది మా ఊర్లో పండగ. ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా 10 ఒడ్లు 20 ఒడ్లు, ఇప్పుడు పండుగ మార్చాం కాబట్టి ఇంకా ఎక్కువ ఒడ్డలు వచ్చి పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు మాకు ఒక నిరాశ అంటే మా గ్రామంలో మేము పట్టుకునేదానికి ఉండదు, ఏముండదు. రైతులు అన్నిటికీ పలకలు కట్టి దాన్ని బాగా అలంకరించి దాన్ని వదులుతారండి. మా పక్క ఊర్లో ఆ పక్క అంటే ఈ పక్క జిల్లాలో ఎవరన్నా వచ్చి పట్టుకోవచ్చు. పట్టుకుంటే ఒక్కోసారి చెప్తారు, ఈ ఎద్దును కూడా మీకే ఇచ్చేస్తానని చెప్తారు. ఆ రైతు చెప్తాడు, అంటే అది దొరకని ఎద్దుకే చెప్తారు. అంటే అది దొరకకుండా వెళ్ళిపోతుందండి అడవిలోకి. అటువంటి ఎద్దుకి వీళ్ళు పందెంలాగా కాస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు రంగంపేటలో పండుగ. సంక్రాంతి సందర్భంగా జరగాల్సిన తిరుపతి జిల్లాలోని రంగంపేట జల్లికట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో స్థానిక గ్రామస్తులు, యువకులు ఇవాళ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి ఫోన్లలో అందిస్తారు. ఎస్ గోపి, మొత్తానికైతే పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సరే జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? తోని మొత్తం మీద సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూడా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా జల్లికట్టు నిర్వహిస్తూ ఉంటారు. అయితే తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో రంగంపేటలో కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ రోజు వాయిదా పడింది. అయితే ఇవాళ నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రంగంపేటలో జరిగే జల్లికట్టుకి ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేష ఆదరణ ఉంటుంది. దాదాపుగా తిరుపతి నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 30 గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున తిలకిస్తారు. అదే విధంగానే తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున పశువులు అక్కడ తోలుకొని వచ్చి జల్లికట్టు పోటీల్లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించకూడదంటూ కూడా పోలీసులు నోటీస్ బోర్డులు పెట్టడం జరిగింది. హెచ్చరికలు బోర్డులు పెట్టారు. ఇట్లా ఎన్ని రకాలుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇది సనాతన ధర్మంలో భాగంగా మేమందరూ కూడా గ్రామంలో నిర్వహించుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సాంప్రదాయాలు మేము కొనసాగిస్తామంటూ కూడా గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మరి కాసేపట్లో 1 గంట తర్వాత 1 గంట నుంచి 3 గంటల లోపల ఈ జల్లికట్టు అనేది నిర్వహించబోతా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా పశువులతో పాటు ఎద్దులు, ఆవులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అవి అంటే ఆ వీధిలో పరుగులు తీస్తున్న సందర్భంలో ఆ ఎద్దులను పట్టుకోవడానికి, వాటికి అమర్చినటువంటి బహుమతులను గెలుచుకోవడానికి, ఆ ఊరు మగోడు అవ్వడానికి పెద్ద ఎత్తున యువకులు పోటీ పడుతూ ఉంటారు. అందువల్ల దాని ఒక ప్రెస్టేజ్ గా, ఛాలెంజ్ గా తీసుకుని యువకులు పోటీ పడతారు. ఆ సందర్భంగా కొంతమంది గాయాలు అవుతాయి. గతంలో కొంతమందికి ప్రాణాలు కూడా పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో 1 గంట తర్వాత 1 గంట తర్వాత ఈ వేడుకల్ని నిర్వహించడానికి నిర్వాహకులు కావచ్చు, గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపి. సంక్రాంతి సందర్భంగా జరగాల్సిన తిరుపతి జిల్లాలోని రంగంపేట జల్లికట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలో స్థానిక గ్రామస్తులు, యువకులు ఇవాళ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం రంగంపేట జల్లికట్టు అంటేనే పోలీసుల ఆంక్షలు, యువకుల సవాళ్ల మధ్యన జల్లికట్టు నిర్వహిస్తారు. అయితే మరి కాసేపట్లో రంగంపేటలో జల్లికట్టు ప్రారంభం కాబోతోంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో చూసేందుకు తిరుపతి నుండే కాకుండా చంద్రగిరి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 1 గంటకు జల్లికట్టు ప్రారంభం కానుంది.